హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుంటామంటే, మనం ఇప్పటివరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ ఈ వెబ్ పేజ్ డెవలప్ చేసుకుంటూ రివైజ్ చేసుకుంటాం అనమాట. మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే, మీ సొంతంగా మీకు రిసోర్సెస్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే ఈ విధంగా మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా అవుట్పుట్ వచ్చే విధంగా మీరైతే ప్రాక్టీస్ చేయండి అనమాట. ఓకేనా? మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను. మీరు చేసిన తర్వాతే ఈ వీడియో అయితే చూడండి అనమాట. ఇప్పుడు మనకి యూజ్ఫుల్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకైతే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి కేఎల్ రావుల్ గురించి అయితే ఒక వెబ్ పేజ్ అయితే డెవలప్ చేద్దాం. క్రికెట్ పేజ్ అనే ఒక వెబ్ పేజ్ అయితే డెవలప్ చేద్దాం. దీనికి సంబంధించిన రిసోర్సెస్ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, రైట్ సైడ్లో మీకు దానికి సంబంధించిన సిడిఎన్ లింక్స్ అంటే బూస్టాప్ లింక్స్, అలాగే దానికి సంబంధించిన ఏ విధంగా అవుట్పుట్ రావాలి మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే కావాలన్నమాట. ఓకేనా? అలాగే దానికి సంబంధించిన ఇమేజెస్, ఓకేనా, రిసోర్సెస్, అలాగే సిఎస్ఎస్ స్టైల్స్ అనమాట. సిఎస్ఎస్ సంబంధించిన టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఉండాలి, ఎక్స్ కోడ్, అలాగే ఫాంట్ ఫ్యామిలీ ఏం పెట్టాలి అనేది అయితే మనమైతే ఆ పీడిఎఫ్లో అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా విజువల్ స్టూడియోకి వెళ్ళి మీరైతే ప్రాక్టీస్ చేయండి అనమాట. ప్రాక్టీస్ చేసి మీరు సక్సెస్ఫుల్గా కోడ్ని రన్ చేస్తే మీరు తప్పకుండా కామెంట్ అయితే చేయండి అనమాట, ఐఎమ్ డన్ అని. ఓకేనా? అది చేసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో మనకి ఏం చేసామంటే, ఇలా డీటెయిల్ వ్యూ అనే ఒక వెబ్ పేజ్ అయితే డెవలప్ చేయడం జరిగింది. అందులో మనం ఏం చేసాం, కవరేజ్, అలాగే ఒక వెబ్ పేజ్లో ఒక యూట్యూబ్ వీడియో ఏ విధంగా పెట్టాలి అనేది చూడడం జరిగింది. మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, యూట్యూబ్ వీడియో తాజ్మహల్ సంబంధించి. మనం దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ వీడియో అయితే ప్లే కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఆ విధంగా ఏ విధంగా పెట్టాలనేది మనం ప్రీవియస్ వీడియోలో చూడడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడకుంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియోని అయితే చెక్ చేయండి అనమాట. ఓకేనా? మనం మల్టిపుల్ వెబ్సైట్స్ బిల్డ్ చేసుకుంటూ కాన్సెప్ట్ని అయితే నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? మనం ప్రీవియస్ వీడియోలో అలాగే అసైన్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా ఒకసారి కంప్లీట్ చేశారండి. ఇప్పుడు మనం ఒక HTML ఫైల్ని అయితే క్రియేట్ చేద్దాం. దేనికి? కేఎల్ రాహుల్ కోసం ఈ క్రికెట్ పేజ్ అనే ఒక HTML ఫైల్ని అయితే క్రియేట్ చేస్తాం. దానికోసం ఇక్కడ నేను క్రికెట్ అండర్స్కోర్ పేజ్ డాట్ HTML అని అయితే ఒక HTML ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఎంటర్ తినట్టయితే మనకైతే ఆ ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. ప్రీవియస్ ఫైల్స్ని అయితే తీసేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం CSS ఫైల్ని కూడా క్రియేట్ చేయాలిగా. CSS ఫైల్ కూడా సేమ్ నేమ్ ఇద్దాం, కానీ ఎక్స్టెన్షన్ నేమ్ అయితే చేంజ్ చేద్దాం. ఓకేనా? క్రికెట్ అండర్స్కోర్ పేజ్ డాట్ CSS. మనకి వీడియో లెంత్ అనేది ఎక్కువ కావచ్చు, బట్ మనకి కాన్సెప్ట్ అనేది 100% అయితే రావడం జరుగుతుంది. కాబట్టి దాని మీద అయితే కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు మనం HTML అలాగే CSS ఫైల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం HTML సంబంధించిన బాడీ అయితే ఇద్దాము. మనం దానికోసం Shift+1 ప్రెస్ చేస్తే మనకి ఎక్స్క్లమేటర్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. ఆ సింబల్ని వచ్చిన తర్వాత మనం ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే దానికి సంబంధించిన HTML బాడీ అయితే రావడం జరుగుతుంది. ముందుగా మనం బూట్స్ట్రాప్ ఏమైనా లింక్ చేసి ప్రీడిఫైన్గా మనం ఏమైనా లింక్ చేసి ఉంటే ఫస్ట్ మనం అయితే ఆ లింక్ చేయాలన్నమాట. మనం ముందుగా బూట్స్ట్రాప్ యూజ్ చేస్తాం కాబట్టి ఇందులో బూట్స్ట్రాప్ సంబంధించిన లింక్స్ అనేవి హెడర్ పార్ట్లో అయితే యాడ్ చేయాలి. ఇక్కడ నేను పీడిఎఫ్లో బూట్స్ట్రాప్ సంబంధించిన లింక్స్ అయితే ఆల్రెడీ మీకు ఏ విధంగా ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలనేది ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే మనకి ఈ పీడిఎఫ్లో కూడా మీకు అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఈ పీడిఎఫ్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు అయితే కాపీ పేస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను చేస్తున్నాను. ఈ విధంగా అయితే మీరు కూడా కాపీ పేస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? Ctrl+C వచ్చినట్టయితే మనకైతే టెక్స్ట్ అనేది కాపీ అయితే కావడం జరుగుతుంది. నేను ఇప్పుడు టెక్స్ట్ని అయితే కాపీ చేయడం జరిగింది. దాని తర్వాత ఎడర్ పార్ట్లో అయితే యాడ్ చేస్తున్నాను. Ctrl+V ప్రెస్ చేసినట్టయితే యాడ్ అవుతుంది. ఓకేనా? నేను ఇప్పుడు బూట్స్ట్రాప్ని అయితే యాడ్ చేశాను. అలాగే ఇప్పుడు ఏం చేయాలి, మనం HTMLని అలాగే CSS లింక్ చేయాలి కదా. దానికోసం లింక్ rel డబుల్ క్రోస్లో స్టైల్ షీట్ అని ఎంటర్ చేయాలన్నమాట. దాని తర్వాత href అని ఇచ్చి ఈక్వల్ టు అందులో మనకు CSS ఫైల్ నేమ్ అయితే ఇవ్వాలి. క్రికెట్ అండర్స్కోర్ పేజ్ డాట్ CSS. ఓకేనా? ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి యాంగులర్ బ్రేస్ అనేది క్లోజ్ చేయాలన్నమాట. మనకి HTML అలాగే CSS అనేవి సక్సెస్ఫుల్గా లింక్ కావడం జరిగింది. ఇప్పుడు మనం మన అవుట్పుట్ని చూసుకుంటూ మనం కోడ్ అయితే రాద్దాం. ఓకేనా? ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. మీకు ఇప్పుడు మనం ముందుగా ఏంది, మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది అవుట్పుట్. మనకి ఆ విధంగా వచ్చే విధంగా మనం ఇప్పుడైతే కోడ్ని అయితే రాద్దాం. దానికోసం మనం ముందుగా ఏమనుకున్నాం, ముందుగా దాని లేఅవుట్ చూసినట్టయితే పైన మనకి కార్డ్,
అలాగే కింద టెక్స్ట్, అలాగే ఇంకో కార్డు, మళ్ళీ టెక్స్ట్, వీడియో అనే టెక్స్ట్, మళ్ళీ చిన్న చిన్న కార్డ్స్ అనే ఇమేజెస్ అనేది ఉండడం జరిగింది. దాని తర్వాత లాస్ట్‌లో వీడియో అంటే బటన్ అనేది ఉండడం జరిగింది. దాని తర్వాత మనం ఒక వెబ్ పేజ్‌ని డెవలప్ చేయాలంటే, ఒక వెబ్‌సైట్ డెవలప్ చేయాలంటే ముందుగా మనం దాన్ని పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఒక్కో పార్ట్‌ని డెవలప్ చేసుకుంటూ వెళ్దాం. ముందుగా మనం పింక్ పింక్ కలర్ కార్డ్ కనిపిస్తుంది కదా! దాన్ని టాప్ పార్ట్ అనేది అందాం. తర్వాత ఈ బ్లూ కలర్ లైట్ బ్లూలో ఉంది కదా! దాన్ని బాటమ్ సెక్షన్ అయితే పిలుచుకుందాం. ముందుగా మనం టాప్ సెక్షన్ అయితే ఫిల్ చేసి తర్వాత బాటమ్ సెక్షన్‌కి అయితే వెళ్దాం. ముందుగా ఈ పింక్ కలర్ కేఎల్ రాహుల్ అనే పింక్ కలర్ ఉన్న కార్డ్‌ని బిల్డ్ చేద్దాం అన్నమాట. దానికోసం నేను ఒక డివ్ కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ముందుగా డివ్ ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దీని తర్వాత మనం దానికి హెడ్డింగ్ అయితే యాడ్ చేస్తున్నాం కదా! H1 ఇచ్చి కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. కేఎల్ రాహుల్ ఓకేనా. దీని తర్వాత మనం ఇప్పుడు హెడ్డింగ్ని అయితే స్టైల్ చేద్దాం. ఓకేనా, ఒక్కోటి డెవలప్ చేసుకుంటూ వెళ్దాము. బ్యాక్గ్రౌండ్ కోసం ఒక బ్యాక్గ్రౌండ్ కంటైనర్ అయితే యాడ్ చేద్దాము. దాన్ని మనం ఫ్లెక్స్ కంటైనర్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫ్లెక్స్ కంటైనర్ అంటే ఏంటో తెలియకుండా మీరు 11th వీడియో అయితే చూడండి. 11th వీడియోలో అంటే మీకు అయితే చెప్పడం జరిగింది ఫ్లెక్స్ బాక్స్ గురించి. ఓకేనా, ఒక బ్యాక్గ్రౌండ్ కంటైనర్ అయితే క్రియేట్ చేసి అందులో ఇంకొక కంటైనర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇవ్వాలి కదా, దానికోసం నేను సెలెక్టర్ క్లాస్ నేమ్ అయితే ఇస్తున్నాను. అట్రిబ్యూట్ వచ్చేసి క్లాసు, అలాగే అందులో బ్యాక్గ్రౌండ్ కోసం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వడానికి ఒక సెలెక్టర్ నేమ్ ఇవ్వాలి కదా, క్లాస్ నేమ్ ఇవ్వాలి కదా. క్లాస్ నేమ్ వచ్చేసి క్రికెటర్ టాప్ సెక్షన్ అనేది ఇస్తున్నాను. ఓకేనా, అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇద్దాము. ఇప్పుడు మనం సిఎల్ సెట్ నెత్తి రాద్దాం. డాట్ అని ఇచ్చి అలాగే దీన్ని అయితే కాపీ చేసుకున్నాం సెలెక్టర్ని. క్రికెటర్ టాప్ సెక్షన్ దీన్ని కాపీ చేసుకొని, ఎందుకంటే మనకి ఏదైనా సింగిల్ లెటర్ మిస్ అయినా కానీ మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా రాదనమాట. ఓకేనా, ఇప్పుడు మనం కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనం పింక్ కలర్. దీనికి ఎక్స్ కోడ్ అనేది మీకు పీడిఎఫ్లో అయితే ఉండడం జరుగుతుంది. FB4E71 అని అయితే క్లిక్ చేసినట్టయితే పింక్ కలర్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీనికైతే హెడ్డింగ్ అయితే ఇద్దాము. హెడ్డింగ్ అయితే కేఎల్ రాహుల్ అనేది ఇవ్వడం జరిగింది కదా. దీని తర్వాత ఒక పారాగ్రాఫ్ గట్ట ఉంది కదా, దీంట్లోనే మనం అయితే పారాగ్రాఫ్ అయితే ఇద్దాము. నేను పారాగ్రాఫ్ కోసం ఇందులో టెక్స్ట్ అయితే ఇద్దాము. టెక్స్ట్ అనేది మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను. దాని తర్వాత ఇప్పుడు మనం హెడ్డింగ్ స్టైల్ చేయాలి కదా. హెడ్డింగ్ అయితే ఒకసారి మీకు రన్ చేస్తాను. రన్ చేస్తే ఏ విధంగా అవుట్పుట్ వస్తుందో చూద్దాము. దాని తర్వాత మనం హెడ్డింగ్ అయితే స్టైల్ చేద్దాము. ఓకేనా, మీరు చూసినట్టయితే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇచ్చాం కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి టెక్స్ట్ హెడ్డింగ్ అలాగే పారాగ్రాఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఆ హెడ్డింగ్ కేఎల్ రాహుల్ అనే హెడ్డింగ్ అయితే స్టైల్ చేద్దాం. ఓకేనా, దానికోసం మనం ఏం పెడదాం, క్రికెటర్ నేమ్ అనేది సెలెక్టర్ నేమ్ అయితే ఇద్దాము. ఓకేనా, ఇందులో ఒక క్లాస్ అట్రిబ్యూట్ ఇచ్చి అందులో డబుల్ కోట్స్ మధ్యలో క్రికెటర్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం మళ్ళీ రూల్ సెట్ అయితే రాద్దాము. డాట్ అని ఇచ్చి క్రికెటర్ నేమ్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, దీనికి సంబంధించిన కలర్ ఏంది, వైట్ కలరే కదా. దీనికి నేమ్ రాహుల్ అనేది మనకి వైట్ కలర్లోనే ఉండడం జరిగింది. దానికోసం కలర్ మనకి ఎక్స్పోర్ట్ వచ్చేసి 6 Fs అనమాట. ఓకేనా, దీని తర్వాత ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోటో. మీకు ఫాంట్ ఫ్యామిలీ కూడా మీకు పీడిఎఫ్లో అయితే ఉండడం జరుగుతుంది. ఫ్యామిలీ డబుల్ కొటేషన్లో క్యాపిటల్ R రోబోటో. ఓకేనా, ఇప్పుడు మనకి ఫాంట్ ఫ్యామిలీస్ అనేవి కొన్ని వెబ్సైట్లో మనకి పనిచేయమన్నమాట. దానికోసం మీకు ఒక లింక్స్ అయితే ఇస్తాను. ఇందులో ఇన్బిల్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఏ వెబ్సైట్లోనైనా మీకైతే అవైతే వర్కౌట్ అవుతాయి. కాబట్టి మీరు CSS ఫైల్ ఓపెన్ చేసి ముందుగా ఎప్పుడు ఏ వెబ్ పేజ్ డెవలప్ చేద్దాం అనుకున్నా కానీ ఈ లింక్ని అయితే పేజ్ చేసి పెట్టుకోండి అనమాట. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో లేదా
డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నేను పేస్ట్ అయితే చేశాను. ఇప్పుడు మనకి టెక్స్ట్ అనేది రోబోట్లోకి అయితే మారడం జరిగింది. రోబోటో స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మనం ఫాంట్ సైజ్ ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ అయితే యాడ్ చేద్దాము. ఇంత అయితే అవసరం లేదు. మనకి ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 28 పిక్స్ అయితే ఇద్దాము. ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 28 పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా. దీని తర్వాత మనకి ఫాంట్ వెయిట్ వచ్చేసి మనకి కొంచెం తిక్కుగా కనపడానికి బోల్డ్ అనేది ఇస్తున్నాను. ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్ అని ఇస్తే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం పారాగ్రాఫ్ని అయితే స్టైల్ చేద్దాము. దానికోసం మనం ఏమని ఇద్దాం, నేమ్ క్రికెటర్ డిస్క్రిప్షన్ అనేది ఇద్దాము. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ మధ్యలో మనం సెలెక్టర్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట, క్లాస్ నేమ్ అయితే ఇవ్వాలి. దీంట్లో మనం క్రికెటర్ డిస్క్రిప్షన్, ఓకేనా. ఇప్పుడు మనం దీనికైతే రూల్ సెట్ అయితే రాద్దాము. దీని కూడా కలర్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది కదా టెక్స్ట్, మనం వైట్ కలర్ అయితే ఇద్దాము రూల్ సెట్. దీన్ని ఒకసారి మనం సెలెక్టర్ అయితే కాపీ చేసుకుందాం. Ctrl+C, ఓకేనా. ఇప్పుడు మనం రూల్ సెట్ అయితే రాద్దాము. Windows+V, Ctrl+V, ఓకేనా. ఇప్పుడు మనం కలర్ వచ్చేసి వైట్, హ్యాష్ 1 2 3 4 5 6 ఎఫ్ఎల్ అయితే ఇవ్వాలన్నమాట వైట్ కలర్ కోసం. అలాగే ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోటో, ఫాంట్ ఫ్యామిలీ డబుల్ కోట్లో రోబోటో, ఓకేనా. దీని తర్వాత ఫాంట్ సైజ్ కూడా మనం కొంచెం తగ్గిద్దాం, 14 పిక్స్ అయితే ఇద్దాము. ఫాంట్ సైజ్ వచ్చేసి 14 పిక్స్ నుంచి ఇవ్వడం జరిగింది. మనకి ఇప్పుడు మీకు రైట్ సైడ్లో కనిపిస్తుందా. మీకు ఎప్పుడైనా టెక్స్ట్ అనేది ఈ విధంగా వస్తే ఒకసారి మీరు రైట్ క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేయండి అనమాట. రన్ చేస్తే ఆటోమేటిక్గా మంచిగా అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. మీకు కొన్నిసార్లు మనం మిడిల్లో ఆపి మళ్ళీ స్టార్ట్ చేస్తే కొన్నిసార్లు ఇట్లా మల్టిపుల్ టెక్స్ట్ అయితే రావడం జరుగుతుంది, ర్యాండమ్గా టెక్స్ట్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి రిఫ్రెష్ చేస్తే మళ్ళీ మామూలుగా మనం స్టైల్స్ అయితే అప్లై కావడం జరుగుతుంది, ఓకేనా. ఇప్పుడు మనకి కావాల్సిన విధంగా అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఇమేజ్ని అయితే యాడ్ చేయాలి కదా, ఓకేనా. ఇప్పుడు మనం ఆ ఇమేజ్ని అయితే యాడ్ చేద్దాము. ఇమేజ్ కోసం imgsrc ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో ఆ ఇమేజ్ యూఆర్ఎల్ అయితే ఇవ్వాలన్నమాట. మీకు ఇప్పుడు మనం పీడిఎఫ్ ఓపెన్ చేసినట్టయితే పీడిఎఫ్లో మనం ఆ ఇమేజ్ లింక్స్ని అయితే కాపీ చేసుకుందాం. మీకు రిసోర్సెస్ ఇస్తాను కదా, ఇక్కడ మనం ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన ఇమేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం యూఆర్ఎల్ని అయితే కాపీ చేసుకోవాలి. యూఆర్ఎల్ని కాపీ చేసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఏం చేసాం, హెడ్డింగ్ ఇచ్చాం, అలాగే టెక్స్ట్ ఇచ్చాం, తర్వాత ఇమేజ్ని అయితే యాడ్ చేస్తున్నాను. దానికంటే ముందు మనకి టెక్స్ట్కి దాని తర్వాత యాడ్ చేద్దాం ప్యాడింగ్. ముందుగా ఇమేజ్ని అయితే యాడ్ చేస్తున్నాను, ఓకేనా. ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి మన అవుట్పుట్ చూసినట్టయితే చూసారు కదా, మనకి టెక్స్ట్ రావడం జరిగింది, దాని కింద ఇమేజ్ అయితే రావడం జరిగింది. మన పీడిఎఫ్లో కూడా ఆ ఇమేజ్ ఉంది కదా, ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఇమేజ్ అనేది మనకి రైట్ సైడ్లో ఉండాలి, మనకి పక్కన ఉండాలన్నమాట. హెడ్డింగ్ పారాగ్రాఫ్ అనేది ఒక కంటైనర్లో ఉంది, అదే ఇమేజ్ అనేది మనకి రైట్ సైడ్కి అయితే మూవ్ కావాలి. దానికోసం ఏమనుకున్నాం, ఫ్లెక్స్ బాక్స్ గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది, ఓకేనా. ఇప్పుడు మనకి ఆ ఫ్లెక్స్ కంటైనర్ దేన్ని అంటాం అంటే, మనకి టెక్స్ట్ అలాగే ఇమేజ్ ఏ కంటైనర్ లోపల ఉన్నాయి, క్రికెటర్ టాప్ సెక్షన్ లోపల ఈ కంటైనర్లు అయితే ఉండడం జరిగింది అనమాట. ఈ టెక్స్ట్ అలాగే ఇమేజ్ అయితే ఉండడం జరిగింది. అందుకు దీన్ని ఫ్లెక్స్ కంటైనర్ లాగా అయితే డిక్లేర్ చేస్తున్నాం. ఫ్లెక్స్ అనేది ఇచ్చినట్టయితే అది ఫ్లెక్స్ కంటైనర్ లాగా మారుతుంది అనమాట. అలాగే మనకి ఇమేజ్ అనేది దానికి ఒక డైరెక్షన్ ఇవ్వాలి కదా, డైరెక్షన్ కోసం ఫ్లెక్స్ ప్రో అనేది ఇవ్వాలన్నమాట. ఇమేజ్ మూవ్ అయింది కానీ ఇవ్వకుండా అయితే వదిలేయద్దు, ఎందుకంటే మనకి ఆ ఇమేజ్ డివైజ్ని బట్టి చేంజ్ అవుతుంది అనమాట. మనం ఫ్లెక్స్ రో అని ఇస్తే అది మనకి బై డిఫాల్ట్గా రో వైజ్గా అయితే ఉండడం జరుగుతుంది, ఓకేనా. మనకి ఇప్పుడు హెడ్డింగ్ పారాగ్రాఫ్ అనేది ఒక కంటైనర్ లోపల ఎందుకు ఇచ్చామంటే, ఇప్పుడు మనం ఈ కంటైనర్ తీసినట్టయితే పారాగ్రాఫ్ అనేది ఒక భాగం అవుతుంది, హెడ్డింగ్ అనేది ఒక భాగం అవుతుంది, ఇమేజ్ అనేది ఒక భాగం అవుతుంది అనమాట. ఇప్పుడు మనం తీసేసాను అనుకో ఈ కంటైనర్,
ఇప్పుడు నేను ఈ కంటైనర్ తీసేసినట్టయితే చూసారు కదా, ఇప్పుడు నేను కంటైనర్ అయితే తీసేయడం జరిగింది. తీయగానే మీకు ఏంది, ఈ రెండు మనం సపరేట్ ఇచ్చామనుకోండి, కంటైనర్ లోపల పెట్టకపోతే ఇదొక ఒక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, 3 సపరేట్ ఎలిమెంట్స్ లాగా ఒక హారిజాంటల్గా అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఒక కంటైనర్ లోపల పెడితే ఈ కంటైనర్ అనేది ఒక పార్ట్ లాగా, ఆ ఇమేజ్ అనేది ఇంకో పార్ట్ లాగా కన్సిడర్ చేయడం జరిగింది. ఓకేనా, అందుకు మనం ఒక కంటైనర్లో అయితే పెట్టడం జరిగింది. ఒక మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేవి ఒక దగ్గర ఉండాలంటే ఒక కంటైనర్లో అయితే పెట్టాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం దీని చుట్టూ మనకి ప్యాడింగ్ అయితే కావాలి కదా, స్పేసింగ్. దానికోసం నేను టాప్ సెక్షన్లో మనం ప్యాడింగ్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఓకేనా, ప్యాడింగ్ వచ్చేసి ఒక 15 పిక్స్ అయితే ఇద్దాము. ప్యాడింగ్ 15 పిక్స్. ఓకేనా, మనకు కావాల్సిన విధంగా అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, చూసారు కదా, మనం ప్రీవియస్గా నేర్చుకున్న టాపిక్స్ యూజ్ చేసుకొని చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం టాప్ సెక్షన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. ఇప్పుడు బాటమ్ సెక్షన్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం పీడిఎఫ్ చూసినట్టయితే చూసారు కదా, మనకు కావాల్సిన విధంగా అవుట్పుట్ అయితే రావడం జరిగింది. హెడ్డింగ్ పెట్టాం, పారాగ్రాఫ్ ఇచ్చాం, అలాగే ఇమేజ్ అయితే ఇచ్చడం జరిగింది, హారిజాంటల్గా అయితే పెట్టడం జరిగింది. దీని తర్వాత మనం బాటమ్ సెక్షన్ వెళ్ళినట్టయితే ఒక బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అందులో ఒక హెడ్డింగ్, అలాగే ఇంకో కార్డ్, అలాగే ఇంకొక హెడ్డింగ్, చిన్న కార్డ్స్, ఇమేజెస్ అనమాట. దాని తర్వాత దాని కింద హెడ్డింగ్స్, దానికి సంబంధించిన టైటిల్స్. ఓకేనా, తర్వాత బటన్. దీన్ని అయితే ఇప్పుడు మనం బిల్డ్ చేద్దాం. ఏ విధంగా బిల్డ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం దానికోసం టాప్ సెక్షన్ కోసం ఒక కంటైనర్ అయితే తీసుకోవడం జరిగింది, అలాగే బాటమ్ సెక్షన్ కోసం కూడా ఇంకొక కంటైనర్ అయితే క్రియేట్ చేస్తాం. డివ్. ఓకేనా, దీనికి ఏం పెడదాం, ఇప్పుడు మనం దీని క్లాస్ నేమ్ వచ్చేసి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు క్రికెటర్ బాటమ్ సెక్షన్ అనేది ఇద్దాం. ఓకేనా, బాటమ్ సెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనం దాంట్లో ఒక హెడ్డింగ్ అయితే ఉండడం జరిగింది, దాన్ని హెడ్డింగ్ అయితే ఇద్దాం. H1 IPL రికార్డ్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఈ హెడ్డింగ్ని అయితే స్టైల్ చేద్దాం అనమాట. ముందుగా మనం దీనికి అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ చేద్దాం. క్రికెటర్ బాటమ్ సెక్షన్కి మనం దీని సెలెక్టర్ లోపల బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇద్దాము. ఒక రూల్ సెట్ అయితే రాద్దాము. బై యూజింగ్ క్రికెటర్ బాటమ్ సెక్షన్ యూజ్ చేసుకొని CSSలోకి వెళ్ళి ఒక సెలెక్టర్ని అయితే క్రియేట్ చేద్దాము. .12 బాటమ్ సెక్షన్. ఇప్పుడు మనం దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇద్దాము. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ బ్లూ కదా, దీనికి సంబంధించిన ఎక్స్కోడ్ అయితే మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇచ్చి ఎక్స్కోడ్ వచ్చేసి E6F6FF అని ఇచ్చినట్టయితే మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే రావడం జరుగుతుంది. మనం దీనికి ఒక హైట్ అయితే ఇద్దాము. హైట్ అనేది మనకి ఒక 500 పిక్స్ అయితే ఇద్దాము. మనకి హైట్ అనేది తక్కువ ఉంది కదా బాటమ్ సెక్షన్లో, 500 పిక్స్. ఇప్పుడు మీకు ఏం అవుట్పుట్ కనిపిస్తలే కదా, ఇప్పుడు ఇచ్చినట్టయితే ఇప్పుడు మీకైతే అవుట్పుట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, హైట్ ఇచ్చాం కదా, చూసారు కదా, మనకి ఆ బ్లూ కలర్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనం ఆ హెడ్డింగ్ని అయితే స్టైల్ చేద్దాం. IPL రికార్డ్స్ అని హెడ్డింగ్ని అయితే స్టైల్ చేద్దాం. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఒక క్లాస్ నేమ్ ఇవ్వాలి కదా, మనం సబ్ హెడ్డింగ్ అయితే ఇస్తున్నాను. దానికి సంబంధించిన రిలేటెడ్ నేమ్ అయితే ఇవ్వండి, మనకి డీబగ్గింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. సబ్ హెడ్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది, దీని అయితే కాపీ చేసుకోండి. దీన్ని మనం ఒక రూల్ సెట్ని అయితే రాద్దాము. ఓకేనా, డాట్తో ఇన్స్టాల్ అవుతుంది అనమాట సెలెక్టర్. ఇప్పుడు మనం దీనికి కలర్ వచ్చేసి మీకు ఎక్స్కోడ్ అనేది మీకు పీడిఎఫ్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 323F4B అనేది ఇద్దాం. F4B అని ఇచ్చినట్టయితే మనకు కావాల్సిన కలర్ అయితే రావడం జరుగుతుంది. ఫాంట్ ఫ్యామిలీ కూడా, దీనికి కూడా ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోటో అనమాట, డబుల్ కోట్స్లో రోబోటో. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 16 పిక్స్ అయితే ఇద్దాము. సైజ్ వచ్చేసి ఒక 16 పిక్స్ అనేది ఇచ్చడం జరిగింది. ఇప్పుడు ఫాంట్ వెయిట్ మనకు కొంచెం థిక్గా కనిపెట్టాలి కదా, ఫాంట్ వెయిట్ అనేది అయితే యూజ్ చేస్తున్నాను. బోల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మనకి ఏ విధంగా అవుట్పుట్ వచ్చింది చూసారు కదా, మనకు కావాల్సిన విధంగా
అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ హెడ్డింగ్ అనేది ఆ కార్డ్కి దగ్గరగా ఉంది, కానీ దాని చుట్టూ ఒక టెక్స్ట్ చుట్టూ స్పేసింగ్ కావాలన్నమాట. కాంటెంట్ చుట్టూ స్పేసింగ్ కావాలంటే ఏం యూజ్ చేస్తాం, ప్యాడింగ్ అనేది ఇద్దాము. ప్యాడింగ్ వచ్చేసి ఒక 8 పిక్సెల్ ఇద్దాము. ఓకేనా, ఇప్పుడు మనకి స్పేసింగ్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఏం చేయాలి, దీంట్లో మనం ఒక కార్డ్ని అయితే క్రియేట్ చేయాలి. div అని ఇంకో కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాం. దేనికోసం, ఒక కార్డ్ కోసం. ఇక్కడ మనం క్లాస్ కార్డ్కి ఏం నేమ్ పెడుతున్నాం, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు క్రికెటర్ ఐపీఎల్ రికార్డ్స్ అనే ఒక కార్డ్ నేమ్ అయితే ఇస్తున్నాం అనమాట. ఓకేనా, క్రికెటర్ రికార్డ్స్. ఓకేనా, ఇప్పుడు మనం దీంట్లో మనకి ఇమేజ్ అయితే ఉండడం జరిగింది. ఆ ఇమేజ్ అయితే యాడ్ చేద్దాం. ఇమేజ్ కోసం సర్చ్, ఇది వైడ్ ఎలిమెంట్ అనమాట. ఓకేనా, ఓన్లీ స్టార్టింగ్ ట్యాగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇమేజ్ లింక్ కోసం మనం పీడిఎఫ్లోకి అయితే వెళ్దాం. ఇమేజ్ లింక్ కోసం మనం పీడిఎఫ్కి వెళ్ళినట్టయితే మనకి సెకండ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా, మనకు కావాల్సిన ఇమేజ్ లింక్ అయితే మనకి సెర్చ్ బాక్స్లో ఎందుకు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని అయితే కాపీ చేసుకోండి, Ctrl+C. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేసాం, కంటైనర్ క్రియేట్ చేసి అందులో ఇప్పుడు ఇమేజ్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా, మనం ఇమేజ్ని యాడ్ చేసినట్టయితే ఆ ఇమేజ్ అనేది మనకైతే రావడం జరిగింది. దీని తర్వాత ఒక కంటైనర్ క్రియేట్ చేసి అందులో మనం టెక్స్ట్ అలాగే పారాగ్రాఫ్ అయితే ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మనకి అది రైట్ సైడ్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ మూవ్ చేయడానికి టెక్స్ట్ అలాగే హెడ్డింగ్ అలాగే పారాగ్రాఫ్ అనేది ఒక కంటైనర్ లోపల అయితే పెట్టడం జరుగుతుంది. తర్వాత ఫ్లెక్స్ కంటైనర్ యూజ్ చేసుకొని మనం హారిజాంటల్గా అయితే పెట్టడం జరుగుతుంది అన్నమాట. div ఇచ్చి ఇప్పుడు మనం దాంట్లో హెడ్డింగ్ h1 అని ఇచ్చి అందులో దానికి సంబంధించిన హెడ్డింగ్ నేమ్ అయితే ఇద్దాము. హెడ్డింగ్ నేమ్ వచ్చేసి, ఓకేనా, ఇప్పుడు మనం దాన్ని అయితే స్టైల్ చేయాలన్నమాట. హెడ్డింగ్ని స్టైల్ చేయాలి కదా. ముందు మనం కార్డ్కి అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇద్దాం అనమాట. ఓకేనా, క్రికెటర్ ఐపీఎల్ రికార్డ్ కార్డ్ అని ఉంది కదా, రికార్డ్స్ కార్డ్. దాన్ని అయితే మనం ముందుగా దానికైతే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇద్దాము. సెలెక్టర్ని క్రియేట్ చేసి, ఓకేనా, మీకైతే ఇచ్చాను బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇచ్చాను. సెలెక్టర్ ఇచ్చి దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మనం ఇప్పుడు హెడ్డింగ్ని అయితే స్టైల్ చేద్దాము. హెడ్డింగ్ స్టైల్ చేయడానికి మనం నేమ్ ఇద్దాం. సెలెక్టర్ నేమ్ వచ్చేసి క్రికెట్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సెలెక్టర్ నేమ్ వచ్చేసి క్రికెటర్ ఐపీఎల్ కార్డ్ హెడ్డింగ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు మనం దీని అయితే స్టైల్ చేద్దాం. దానికోసం ముందు దీని అయితే కాపీ చేసుకుందాం, Ctrl+C. ఇప్పుడు మనం ఒక రూల్ సెట్ని అయితే రాద్దాం. రూల్ సెట్ ఇచ్చి ఇప్పుడు మనం దానికైతే కలర్ అయితే యాడ్ చేద్దాము. దీనికి సంబంధించిన ఎక్స్ కోడ్ కూడా మీకు పీడిఎఫ్లో అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం X323F4B అనేది ఇవ్వాలన్నమాట. #323F4B అనమాట. దీనికి ఎక్స్ కోడ్ వచ్చేసి ఫాంట్ ఫ్యామిలీ, దీన్ని కూడా రోబోటో. ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోటో డబుల్ కోట్స్లో. ఓకేనా, రోబోట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫాంట్ సైజ్ కూడా మనం తగ్గిద్దాం. ఫాంట్ సైజ్ అనేది కొంచెం అడ్జస్ట్ చేద్దాం. 14 పిక్స్ అనేది ఇద్దాము, 14 పిక్స్. అలాగే ఫాంట్ వెయిట్ కూడా కొంచెం థిక్గా కనిపించడానికి ఫాంట్ వెయిట్ కూడా యాడ్ చేద్దాము. ఫాంట్ వెయిట్ వచ్చేసి ఒక 500 అయితే ఇస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం హెడ్డింగ్ అయితే స్టైల్ చేయడం జరిగింది. దీని తర్వాత మనకి ఏముంది, దాని కింద మనకి పారాగ్రాఫ్ ఉండడం జరిగింది. ఇప్పుడు మనం పారాగ్రాఫ్ని అయితే యాడ్ చేద్దాము. పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో మనం డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేద్దాము. ఓకేనా, నేనైతే దానికి డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేశాను. దాని తర్వాత మనం దాన్ని స్టైల్ చేయడానికి ఒక క్లాస్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ వచ్చేసి క్రికెటర్ ఐపీఎల్ కార్డ్ డిస్క్రిప్షన్ అనేది ఇద్దాము.
క్రికెటర్ ఐపీఎల్ కార్డ్ డిస్క్రిప్షన్ అనేది ఇద్దాము. ఓకేనా, ఇప్పుడు మనం ఒక రూల్ సెట్ని అయితే రాద్దాము. దీన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం పారాగ్రాఫ్ని అయితే స్టైల్ చేద్దాము. డాట్ దానికి కూడా కలర్ ఉంటుంది కదా, కలర్ వచ్చేసి హ్యాష్ ఓకేనా. దానికైతే నేనైతే కలర్ అయితే ఇచ్చాను, హ్యాష్ కలర్. దీని తర్వాత ఫాంట్ ఫ్యామిలీ, దీని కూడా ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోటో అనమాట, ఫ్యామిలీ రోబోటో. ఓకేనా. దీని తర్వాత మనం ఏం యాడ్ చేద్దాం, ఫాంట్ సైజ్ ఇద్దాము. ఫాంట్ సైజ్ కూడా మనం 14 పిక్స్ ఇద్దాము. ఫాంట్ సైజ్ ఒక 14 పిక్స్ అయితే ఇచ్చాను. మనకు కావాల్సిన విధంగా అదైతే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత ఏం చేయాలి, మనం మనకి టెక్స్ట్ చుట్టూ ప్యాడింగ్ స్పేస్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా. దానికోసం మనం ఒక కంటైనర్ క్రియేట్ చేసాం కదా, దీనికి మనం క్లాస్ ఇచ్చి దానికి ఒక క్లాస్ నేమ్ అయితే ఇద్దాము. క్రికెటర్ ఐపీఎల్ రికార్డ్స్ టెక్స్ట్ కంటైనర్ అయితే ఇద్దాము. ఓకేనా, టెక్స్ట్ కంటైనర్ అయితే ఇచ్చాను. దీని తర్వాత మనం దీన్ని కాపీ చేసుకొని దీనికి కొంచెం స్పేస్ కావాలి కాబట్టి ప్యాడింగ్ అయితే యాడ్ చేద్దాము. డాట్ ఇక్కడ మనం ప్యాడింగ్, ఓకేనా, ప్యాడింగ్ వచ్చేసి ఒక 8 పిక్స్ అయితే ఇద్దాము. కానీ మనకి స్పేసింగ్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఒక ఫ్లెక్స్ కంటైనర్ అయితే ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనకి హారిజాంటల్గా ఈ టెక్స్ట్ అనేది రైట్ సైడ్కి మూవ్ కావాలి కాబట్టి మనం ఫ్లెక్స్ కంటైనర్ అయితే క్రియేట్ చేయాలన్నమాట. ఆల్రెడీ ఫ్లెక్స్ కంటైనర్ ఈ టెక్స్ట్ అలాగే ఈ ఇమేజ్ ఏ కంటైనర్ లోపల ఉంది, క్రికెటర్ ఐపీఎల్ రికార్డ్స్ కార్డ్ లోపల అయితే ఉండడం జరిగింది. దీన్ని మనం ఫ్లెక్స్ కంటైనర్ లాగా అయితే తీసుకోవచ్చు అనమాట. ఫ్లెక్స్, ఓకేనా, ఫ్లెక్స్ రో అని ఇచ్చినైతే మనకైతే అది అనేది మనకి రైట్ సైడ్కి అయితే మూవ్ కావడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనకి ఒకసారి అవుట్పుట్ చూసినట్టయితే మనకి ఇక్కడ మనకి అవుట్పుట్ కావాల్సిన విధంగా ఉంది. ఇప్పుడు మనకి ఈ చుట్టూ మనకి కార్డు చుట్టూ అయితే స్పేసింగ్ అయితే రావడం జరిగింది. అలాగే కార్నర్స్ అనేవి కర్వ్లోకి అయితే ఉండడం జరిగింది అనమాట. ఓకేనా. ఒక బార్డర్ అవతల స్పేస్ కావాలంటే ఏం యూజ్ చేయాలి, మార్జిన్. అలాగే కార్నర్స్కి మనకి కర్వ్స్ రావాలంటే ఏంది, బార్డర్ రేడియస్ యూజ్ చేస్తే మనకి కర్వ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం యూజ్ చేద్దాం. ఇప్పుడు మనం కార్డ్ అనేది ఏంది, క్రికెటర్ ఐపీఎల్ రికార్డ్స్ కార్డ్. దీంట్లో మనం ఏం యూజ్ చేయాలి, ఐపీఎల్ క్రికెటర్ ఐపీఎల్ రికార్డ్స్ కార్డ్ లోపల ఇవ్వాలి కదా. ఓకేనా. ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా అవుట్పుట్ అయితే రావడం జరిగింది. చూసారు కదా, మార్జిన్ స్పేసింగ్ కూడా రావడం జరిగింది. ఇంకొంచెం స్పేసింగ్ కావాలంటే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. 6 ఇచ్చాను, చూసారు కదా, కొంచెం స్పేసింగ్ అయితే ఇంక్రీజ్ కావడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనం పార్ట్ 1 టాప్ సెక్షన్ అలాగే బాటమ్ సెక్షన్లో కొంచెం అయితే కంప్లీట్ చేయడం జరిగింది. దీని తర్వాత మనం ఏం చేయాలి, ఒకసారి పీడిఎఫ్ ఓపెన్ చేసినట్టయితే ఇప్పుడు మనం ఈ కార్డ్ని అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది సక్సెస్ఫుల్గా. దీని తర్వాత వీడియో అనే హెడ్డింగ్ పెట్టి దాంట్లో ఈ ఇమేజెస్ ఇచ్చి దాని కింద టెక్స్ట్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా. దీన్ని కూడా డెవలప్ చేద్దాం. ఇప్పుడు మనం దానికోసం ఇక్కడ మనం హెడ్డింగ్ H1 ఇచ్చి ఇందులో మనం వీడియో అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని కూడా ఎడిట్ చేయాలి కదా, టెక్స్ట్ని కూడా. దానికోసం నేను మళ్ళీ ఒక క్లాస్ = సబ్ హెడ్డింగ్ అనేది ఇచ్చినాను. సేమ్ పై హెడ్డింగ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనకు స్టైల్ కావాలి కాబట్టి సేమ్ నేమ్ అయితే ఇస్తున్నాను. సేమ్ ప్రాపర్టీస్ అనేవి దీనికి కూడా అప్లై కావడం జరుగుతుంది. సబ్ హెడ్డింగ్, ఓకేనా. మనకి సేమ్ ఐపీఎల్ రికార్డ్స్ అని ఏ విధంగా ఉందో చూసారు కదా, ఐపీఎల్ రికార్డ్స్ అని ఏ విధంగా హెడ్డింగ్ ఉందో మనకి వీడియోస్ అని కదా ఆ విధంగా మనకైతే రావడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనం ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాం. ఇది మన ఫ్లెక్స్ కంటైనర్లు అనమాట. దీంట్లోపల మనకి ఏం కావాలి, ఇమేజెస్ వచ్చి దాని కింద టెక్స్ట్ అయితే ఇవ్వాలన్నమాట. ఒక్కొక్క కంటైనర్ లోపల ఇవ్వాలన్నమాట. ఓకేనా. ఎందుకంటే ఇమేజ్ ఉంది అలాగే టెక్స్ట్ ఉందన్నమాట. మనం ఇమేజ్ ఒక్కటే ఉంటే దాని కంటైనర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా హారిజాంటల్గా ఇవ్వచ్చు. కానీ టెక్స్ట్ ఉంది కాబట్టి టెక్స్ట్ని కూడా ఒక కంటైనర్ లోపల పెట్టాలి.
ఇమేజ్ అలాగే టెక్స్ట్ అనేది ఒక కంటైనర్ లోపల ఉండాలన్నమాట. అందుకే ఆ రెండు ఒక దగ్గర ఉంటాయి అనమాట. ఓకేనా, మనం ఫ్లెక్స్ కంటైనర్ ఉపయోగిస్తే ఆ రెండు ఒక దగ్గర, మిగతా రెండు ఒక దగ్గర, ఆ విధంగా ఉండడం జరుగుతుంది. మీకు ఇప్పుడు చేస్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే ఉండడం జరిగింది. ఇది మన ఫ్లెక్స్ కంటైనర్. దీంట్లో మనం ఇంకొక కంటైనర్ అయితే క్రియేట్ చేయాలన్నమాట. కంటైనర్ క్రియేట్ చేసి ఇమేజ్ అలాగే టెక్స్ట్ అయితే ఇవ్వాలి, పారాగ్రాఫ్ అయితే ఇవ్వాలి. సరే, డివ్. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ అయితే ఇవ్వాలి. ఇమేజ్ కోసం ఒకసారి పీడిఎఫ్ని అయితే ఓపెన్ చేయండి. థర్డ్ ఇమేజ్ మనం 2 ఇమేజెస్ వాడుకున్నాం. ఇప్పుడు మనం థర్డ్ ఇమేజ్ ఓకేనా, Ctrl+C. ఆ ఇమేజ్ యొక్క లింక్ అనేది మనకి ఇమేజ్ ట్యాగ్ నేమ్ వచ్చేసి ఇది వైడ్ ఎలిమెంట్ అనమాట. ఇమేజ్ దీనికి ఓన్లీ స్టార్టింగ్ ట్యాగ్ మాత్రమే ఉండడం జరుగుతుంది. డబుల్ కొటేషన్లో ఫార్వర్డ్ స్లాష్ యాంగిల్ బ్రేస్ క్లోజ్ చేయండి. ఇందులో మనకి ఇమేజ్ అది ఇద్దాము. మనకి SCR కాదండి, SRC. మనకి చిన్న మిస్టేక్ చేసినా కానీ మనకైతే అవుట్పుట్ రాదు, సోర్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ విధంగా ఇమేజ్ అయితే రావడం జరిగింది. కానీ దాని కింద టెక్స్ట్ కావాలి కదా. ఇప్పుడు మనం టెక్స్ట్, ఇప్పుడు నేను పారాగ్రాఫ్ ఇస్తున్నాను. కేరళ లీడ్స్ 337 ఫర్ కర్ణాటక అనేది ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మనం స్టైల్ చేయాలి కదా. మనం దీన్ని అయితే పారాగ్రాఫ్ని అయితే స్టైల్ చేద్దాం. దానికోసం నేను క్రికెటర్ వీడియో డిస్క్రిప్షన్ అనే నేమ్ అయితే ఇస్తున్నాను. ఓకేనా, సెలెక్టర్ నేమ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఆ క్రికెటర్ సంబంధించిన డిస్క్రిప్షన్ కాబట్టి ఆ నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. క్రికెటర్ వీడియో డిస్క్రిప్షన్ అనే ఒక సెలెక్టర్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మనం ఆ పారాగ్రాఫ్ని అయితే స్టైల్ చేద్దాం. దానికోసం ఒక రూల్ సెట్ని అయితే రాద్దాం. ఇక్కడ మనం .12v రూల్ స్టాష్. ఇప్పుడు మనకి ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోటో, అలాగే ఫాంట్ సైజ్ వచ్చేసి 12 పిక్స్ అనేది ఇద్దాము. ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే అన్నిటికీ ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోటో అనమాట. అలాగే దీనికి వచ్చేసి ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 12 పిక్స్ అయితే ఇద్దాము. ఓకేనా, ఇప్పుడు మనకి టెక్స్ట్ కూడా మనకి సరిగ్గా అయితే ఉండడం జరిగింది. దీని తర్వాత మనం ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేద్దాం. ఇది ఇమేజ్ ఇంకొక ఇమేజ్ ఇచ్చి దానికి కూడా టెక్స్ట్ అయితే యాడ్ చేద్దాం. దానికోసం సేమ్ దీన్ని అయితే కాపీ పేస్ట్ అయితే చేసుకోండి. సేమ్ ఇమేజ్ని కాపీ పేస్ట్ చేసుకొని దాని యొక్క URL అయితే చేంజ్ చేద్దాం. ఓకేనా, ఓకేనా, ఇప్పుడు మనకి 3 ఇమేజెస్ అయితే రావడం జరిగింది. ఓకేనా, మనకి 3 ఇమేజెస్ అయితే రావడం జరిగింది. ఈ 3 ఇమేజెస్ అనేవి మనకి హారిజాంటల్గా ఉండాలి కదా. హారిజాంటల్గా ఉండాలంటే ఏం చేయాలి మనం? ఫ్లెక్స్ కంటైనర్ ముందుగా అనుకున్నాం కదా, దీని ఫ్లెక్స్ కంటైనర్ అందామని క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లెక్స్ ఫ్లెక్స్ అనేసి ఫ్లెక్స్ కంటైనర్ కింద కన్సిడర్ అవుతుంది అనమాట. ఫ్లెక్స్ కానీ ఇప్పుడు మనకి హారిజాంటల్గా అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఫ్లెక్స్ డైరెక్షన్ ఇవ్వాలి కదా, ఇప్పుడు మనకి హారిజాంటల్గా అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మనకి ఇమేజెస్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు టెక్స్ట్ కూడా చేంజ్ చేస్తాను. ఓకేనా, దానికి సంబంధించిన టెక్స్ట్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి విడత అలాగే మార్జిన్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంది కాబట్టి దీన్ని అడ్జస్ట్ చేద్దాం. మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి డబుల్ కోట్స్ ఇచ్చి క్రికెటర్ వీడియో టెక్స్ట్ కంటైనర్ అనేది ఇద్దాము. క్రికెటర్ వీడియో టెక్స్ట్ కంటైనర్ టెక్స్ట్ కంటైనర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం అడ్జస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం దీనికి ఏం చేద్దాం? విడత వచ్చేసి ఒక 96 పిక్స్ అయితే ఇద్దాము. విడత వచ్చి ఒక 96 పిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చినప్పుడు మనకి
మీకు ఇక్కడ అవుట్పుట్ కనిపిస్తుంది కదా, విడత అయితే కొంచెం పెరగడం జరిగింది. అలాగే మనకి ఆ కార్డ్స్ మధ్యలో స్పేసింగ్ కావాలి కదా, ఓకేనా. దానికోసం మార్జిన్ అని ఒక 5 పిక్స్ అయితే ఇస్తున్నాను. 5 పిక్స్, ఓకేనా. మనకి స్పేసింగ్ అయితే రావడం జరిగింది. సేమ్ ఇదే సెలెక్టర్ని మీరు అన్నిటికైతే యూజ్ చేయండి అనమాట, ఓకేనా. అన్ని ఇమేజెస్కి అయితే యూజ్ చేయండి. ఇక్కడ కాపీ చేసుకోండి. సేమ్ అన్ని కంటైనర్ లోపలైతే ఇస్తున్నాను. 12 ఇక్కడ కూడా 12 చూసారు కదా. ఇప్పుడు మనకి కావాల్సిన విధంగా అవుట్పుట్ అయితే ఉండడం జరిగింది. సార్ మన పీడిఎఫ్ చూసినట్టయితే, ఓకేనా. ఇప్పుడు మనకి కావాల్సిన విధంగా అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనకి లాస్ట్కి ఏముంది, బటన్ ఒకటి యాడ్ చేద్దాం. బటన్ వచ్చేసి వ్యూ మోర్ అదేనా పీడిఎఫ్లో ఉంది బటన్. ఓకే, వ్యూ మోర్ అని అయితే బటన్ అయితే ఇస్తున్నాము. మనకి ప్రీడిఫైన్గా బూస్టాప్ యూజ్ చేసుకొని దీని అయితే స్టైల్ చేద్దాము. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మనం మీకు అలాగే ప్రీవియస్ వీడియోలు చెప్పాను కదా, బటన్ని బూస్టాప్ యూజ్ చేసుకుని ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ దాన్ని ఎలా స్టైల్ చేయాలంటే బీటీఎన్ అయిపోయిన ప్రైమరీ అని ఇచ్చినట్టయితే మనకి బ్లూ కలర్లోకి అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. ఇప్పుడు మనకి బటన్ అయితే సరిగ్గా అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి బటన్ అనేది మనకి సెంటర్ మూవ్ కావాలన్నమాట. సెంటర్ మూవ్ అవడానికి మనకి బూస్టాప్ని యూజ్ చేసుకున్నా కానీ చేయొచ్చు అనమాట. దీనికి ఒక కంటైనర్ అయితే ఇస్తున్నాను. బటన్కి ఒక కంటైనర్ ఇచ్చి ఇప్పుడు ఆ బటన్ అయితే సెంటర్కి అయితే మూవ్ చేస్తాము. ఇప్పుడు ఏ విధంగా చేస్తామో చూడండి. ఇప్పుడు మనం ఇందులో క్లాస్ అని ఇచ్చి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మనకి బూస్టాప్లో మనకి బటన్ సెంటర్ కానేసి టెక్స్ట్ సెంటర్ అని ఇచ్చినట్టయితే మనకి ఆ బటన్ అనేది సెంటర్కి అయితే మూవ్ కావడం జరుగుతుంది అనమాట, ఓకేనా. ఇక్కడ మనకి కార్డ్స్ అనేవి సెంటర్కి మూవ్ కావాలి. మనకి ఇవి ఎండింగ్లో కాకుండా స్టార్టింగ్లో కాకుండా సెంటర్లో కావాలంటే జస్టిఫై కంటెంట్ 5 హైఫన్ సెంటర్ అని ఇచ్చినట్లయితే మనకి ఆ కార్డ్స్ అనేవి సెంటర్కి అయితే మూవ్ కావడం జరుగుతుంది. దాని తర్వాత మనం దీని మధ్యలో మార్జిన్ ఏమైనా స్పేసింగ్ కావాలంటే మార్జిన్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని స్టార్టింగ్లో ఉంచుదాం అనుకుంటున్నాను కాబట్టి నేనైతే స్టార్టింగ్లో అయితే ఉంచడం జరిగింది, ఓకేనా. మనం సక్సెస్ఫుల్గా ఈ విధంగా ఈ కార్డ్ని అయితే చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా మనం ఈ కార్డ్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, ఓకేనా. మనం ఏదైనా డెవలప్ చేసేటప్పుడు ముందుగా ఒక వెబ్ పేజీని పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళండి అనమాట, ఓకేనా. దీనికి సంబంధించిన రిసోర్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. అలాగే మన ఛానల్లో కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అనమాట, ఓకేనా. తప్పకుండా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.